ఎస్ సరస్వతి సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళల చుట్టూ తిరుగుతుంది. ఆమె పేరు సరస్వతి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, చదువు ప్రాముఖ్యత మరియు ఒక సాధారణ గృహిణి తన వ్యక్తిగతం ఎలా చాటుకుంది అనేదే ఈ చిత్రం ప్రధాన అంశం. ప్రధాన పాత్ర పోషించిన నటి తన నటనతో సినిమాను నిలబెట్టారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. నేటి సమాజానికి అవసరమైన ఒక మంచి సామాజిక సందేశాన్ని డైరెక్టర్ ఈ సినిమా ద్వారా అందించాడు. కొన్ని సన్నివేశాల్లో వచ్చే సంభాషణ ఆలోచింపజేసేలా ఉంటాయి. సినిమా కథనం నెమ్మదిగా సాగుతుంది, కొన్ని చోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల వల్ల కావచ్చు, టెక్నికల్ వాల్యూస్ యావరేజ్గా ఉంటాయి. మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే ఫైట్స్ లేవు. భారీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో తక్కువే. సినిమాలో పాటలు పెద్దగా రిజిస్టర్ అవ్వకపోయినా కొంచెం సంగీతం, కొన్ని ఎమోషన్ సీన్స్లో పర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో ఇంకాస్త వేగం ఉంటే ఇంకోలా ఉండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తాయి. ఈ సినిమాలో మహిళలు సాధికారత గురించి చర్చించారు కాబట్టి మహిళలు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కమర్షియల్ హంగులు కంటే కంటెంట్ ముఖ్యమనుకునే వారికి ఒకసారి చూడవచ్చు. ఒక సాధారణ మహిళ తన హక్కుల కోసం ఎలా పోరాడింది అనే విషయాన్ని చాలా స్పష్టతగా చూపించారు. మీరు కనుక యాక్షన్ కామెడీ సినిమాలు ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు కాస్త బోర్ కావచ్చు. ఇలా కాకుండా పల్లెటూరు నేపథ్యము, సహజమైన కథను ఇష్టపడితే ఈ కథ మీకు తప్పకుండా నచ్చుతుంది.